ఆ చెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్న సామెత ఊరికే రాలేదు. ఎవరైనా వింత చేష్టలు చేస్తుంటే కోతి చేష్టలన్నీ అంటుంటాం. ఈ సామెతలను నిజం చేసింది ఓ వానరం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ కొండముచ్చు స్వైర విహారం చేస్తోంది. కనిపించిన మేకలను చంపేస్తోంది. కుక్క ఇంకా పిల్లి పిల్లలను చెట్లపైకి ఎత్తుకెళ్లిపోతోంది. దీంతో మొగల్తూరు గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. మొగల్తూరులోని కోట, పాలకమ్మ చెరువు, గొడవారిపాలెం, గొల్లవారిగూడెంలో గత కొన్ని రోజులుగా కొండముచ్చు తన వింత చేష్టలతో ఊరి జనాన్ని భయపడుతోంది. తమ గుంపు నుంచి విడిపోయిందో లేక ఒంటరిది అయిపోయిందో తెలియదు కానీ హింసాత్మక చేష్టలతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారం రోజులలో కొన్ని మేకపిల్లలను చంపేసింది. కుక్క పిల్లి పిల్లలను చెట్టుపైకి తీసుకుపోయి అక్కడ పెట్టడంతో చిన్న పిల్లలను కూడా అలా ఎత్తుకెళ్తుందేమో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. పిల్లలను స్కూల్కి పంపాలన్నా భయపడుతున్నారు. వారం రోజులుగా ఆ ప్రాంతంలోని స్కూల్ అధ్యాపకులు బిక్కుబిక్కుమంటూ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. తరగతి గది తలుపులు మూసేసి మరీ విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. కొండముచ్చుని తరిమేయడానికి స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ ప్రాంతంలోనే అది కనిపిస్తుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయినా కొండముచ్చు ఎక్కడైనా కోతులను భయపడతాయి, కానీ ఈ కొండముచ్చు ఏకంగా ఊరినే టెన్షన్ పెడుతోంది. అందుకే అటవీ శాఖ అధికారులు కొండముచ్చుని బంధించాలని మొగల్తూరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.